హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో అంతా కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అంటే వర్బ్ యొక్క వివరణ అనమాట. అంటే వర్బ్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తాము అనేది తెలుసుకున్నారు కదా. 12 టెన్సెస్ని ఈ కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అని అంటారు. కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అన్నా 12 టెన్సెస్ అన్నా అంతా ఒకటే. ఒక్కో టెన్స్కి ఒక్కో ఫార్ములా అయితే ఉంటుంది కదా. మనకి కాలాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలుగా ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ని వర్తమాన కాలం అని తెలుగులో అంటారు. పాస్ట్ టెన్స్ని భూతకాలం అంటారు. ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాలము అని తెలుగులో అంటారు. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమిటి? ప్రస్తుతము జరుగుతున్నటువంటి పనులను గురించి తెలుపుతుంది. పాస్ట్ అంటే గతం గురించి తెలుపుతుంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి తెలుపుతుంది అన్నమాట కదా. మళ్ళీ ఒక్కో టెన్స్లో 4 విధాలు ఉన్నాయి. ఒక్కో టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్లో 4 టైప్స్, పాస్ట్ టెన్స్లో 4 టైప్స్, ఫ్యూచర్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్లో 4 విధాలు ఉన్నాయి. మొదటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనకు 4 విధాలుగా ఉన్నాయి. సేమ్ అదేవిధంగా పాస్ట్ టెన్స్లో మళ్ళీ మనకు 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో కూడా మళ్ళీ మనకు 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉన్నాయి. టోటల్ మనకి 12 టెన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్కో టెన్స్కి ఒక్కో ఫార్ములా అయితే ఉంటుంది. మీరు వాక్యం అనేది ఏ టెన్స్లో అయితే చెప్పాలి అనుకున్నారో ఆ టెన్స్ యొక్క ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏ వాక్యాన్నైనా సరే మీరు ఒక టెన్స్లో చెప్పాలనుకోండి, ఆ టెన్స్ యొక్క ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను వాక్యం అనేది, పని అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలనుకోండి, ఈ ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యం చెప్పాలనుకుంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా మీరు వాక్యం అనేది ఏ టెన్స్లో అయితే చెప్తారో ఆ టెన్స్ యొక్క ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు 12 టెన్సెస్ అయితే ఉన్నాయి కదా. ఆ 12 టెన్సెస్ యొక్క ఫార్ములాని టేబుల్ రూపకంలో రాసుకుందాం అనమాట. టేబుల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఏ ఫార్ములాని యూస్ చేస్తారు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఏ ఫార్ములా యూస్ చేస్తారు, అలా 12 టెన్సెస్ అయితే ఉన్నాయి కదా. ఆ 12 టెన్సెస్కి ఒక టేబుల్లో ఏ టెన్స్కి ఏ ఫార్ములా రాస్తారు అనేది మనము టేబుల్ రూపకంలో రాసుకుందాము. ఇలా టేబుల్ రూపకంలో రాసుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తు ఉంటుంది, ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. టెన్సెస్ మనకి 3 విధాలుగా ఉన్నాయి. ఒక్కో టెన్స్లో మళ్ళీ మనకు 4 టైప్స్ ఉన్నాయి. టెన్సెస్ ఈ వైపు రాసుకుందాం. ఒక్కో టెన్స్లో మళ్ళీ మనకు 4 టైప్స్ ఉన్నాయి కదా, ఇలా రాసుకుందాం. ప్రెజెంట్ టెన్స్లో మొదటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే పని అనేది ప్రెజెంట్లో జరుగుతుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని S1 వాక్యాలు అని కూడా అనవచ్చు అనమాట. S1 వాక్యాలనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. అర్థమైందనా? ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలాంటి వాక్యాలను యూజ్ చేస్తారంటే స్టాప్ వాక్యాలు. S1 అంటేనే స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అని కదా అర్థము. అంటే నెక్స్ట్ జరిగే పనులు, నెక్స్ట్ ఇంకా జరుగుతుంది. నేను తింటాను అంటే నెక్స్ట్ ఇంకా అది జరుగుతుంది. నేను నెక్స్ట్ తింటాను అంటే నెక్స్ట్ జరిగే పనులను ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తారనమాట. S1 వాక్యాలని యూజ్ చేస్తారు. S1 అంటే ఏంటి? స్టాప్ వాక్యాలు, స్టాప్ సెంటెన్సెస్ అనమాట. ప్రెజెంట్లో నెక్స్ట్ జరిగే పనులను, నెక్స్ట్ డూయింగ్ యాక్షన్స్ను తెలుపుతుంది ఈ ప్రెజెంట్ టెన్స్ అనేది. ఈ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం, ఫార్ములాని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V1 లేదా V5 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బట్టి V1 వర్బ్ యూజ్ చేయాలా, V5 వర్బ్ యూజ్ చేయాలా అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సబ్జెక్ట్స్ మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలుగా ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇలా 3 పర్సన్స్గా డివైడ్ చేశారు. మళ్ళీ ఒక్కో పర్సన్లో సింగులర్కి ప్లూరల్కి డిఫరెంట్గా సబ్జెక్ట్ ఉందన్నమాట. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్స్కి హీ, షీ, ఇట్, దిస్, దట్ నేమ్స్ ఏవేవైతే సింగులర్గా ఉంటాయో అవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ కిందకి వస్తాయి. అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ దోస్, దీస్, దే, నేమ్స్
అండ్ అనే కంజంక్షన్తో 2 వర్డ్స్ని 2 లెటర్స్ని కలిపినప్పుడు అవన్నీ ప్లూరల్స్ అవుతాయి కదా. సో అలాంటివన్నీ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ కిందికైతే వస్తాయి. సబ్జెక్ట్ బట్టి V1 వర్బ్ యూజ్ చేయాలా, V5 వర్బ్ యూజ్ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్గా సబ్జెక్టు వచ్చినప్పుడు మాత్రమే ఈ V1 వర్బ్ని యూజ్ చేయాలి. ఈ V1 వర్బ్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ V5 వర్బ్ని యూజ్ చేయాలి. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్గా వచ్చినప్పుడు V5 వర్బ్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా ఏవేవైతే వస్తాయో వాటికన్నిటికీ ఈ V1 వర్బ్ని యూజ్ చేయాలి. ప్రెజెంట్ టెన్స్లో మనము ఏ వర్బ్స్ని యూజ్ చేస్తాము, V1 లేదా V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా. సో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి V1 లేదా V5 వర్బ్ని యూజ్ చేయాలి. ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే వాక్యాలు అనేవి సింపుల్గా ఉంటాయి, పెద్ద లాంగ్ కాకుండా జస్ట్ సింపుల్ వాక్యాలని యూజ్ చేస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో S1 వాక్యాలను యూజ్ చేస్తారు. వాక్యాలు అనేవి సింపుల్గా చిన్న వాక్యాలుగా ఉంటాయన్నమాట. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్టు ప్లస్ V1 లేదా V5 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ సపోజ్ ఈ హ్యావ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1గా తీసుకున్నట్టయితే ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది, హ్యావ్ అవుతుంది. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది కదా. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది నెంబర్ 1గా ఇచ్చుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది నెంబర్ 2గా ఇచ్చుకుందాము. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో వాక్యాలు పాస్ట్లో ఉంటాయన్నమాట. అంటే గతంలో జరిగిన పనులను గురించి తెలుపుతుంది ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని S2 వాక్యాలుగా రాయవచ్చును. S2 వాక్యాలనే సింపుల్ పాస్ట్ టెన్స్ అని అనవచ్చును. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి? గతంలో జరిగిన పనులను గురించి తెలుపుతుంది. అంటే చిన్న చిన్న వాక్యాలు. అంటే గతంలో నేను తిన్నాను, నేను తినేసాను అనేది ఇలా చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి కదా. సో అలాంటి చిన్న చిన్న వాక్యాలను ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పవచ్చును. S2 వాక్యాలనే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారు. S2 అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ సెంటెన్సెస్ అన్నమాట. గతంలో స్టాప్ అయిండే పనులను గురించి తెలుపుతుంది ఈ S2 వాక్యాలు. పాస్ట్లో సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే ఈ V2 వర్బ్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందలన్నా? పాస్ట్ అంటే V2 వర్బ్ని యూజ్ చేయాలి కనుక V2 వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే ఈ V2 వర్బ్ని యూజ్ చేయవచ్చును ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ ఏం తీసుకున్నాం? హ్యావ్ తీసుకున్నాం కదా. హ్యావ్కు V2 వర్బ్ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది కదా. ఇలా మీరు ఏ సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యంలో అయినా సరే V2 వర్బ్ని యూజ్ చేయవచ్చును. ఫర్ సపోజ్ ఈట్కు V2 వర్బ్ ఏమవుతుంది? ఏట్ అవుతుంది కదా. సో ఏట్ను యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను తిన్నాను, ఐ ఏట్ అని అవుతుంది. ఇలా పాస్ట్లో V2 వర్బ్ని యూజ్ చేస్తారు. సింపుల్ వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు చెప్పాలి అన్నప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి నెంబర్ 3గా ఇచ్చుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరిగే పనులను గురించి తెలుపుతుంది ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది. S3 వాక్యాలని యూజ్ చేస్తారు ఈ టెన్స్లో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని S3 వాక్యాలు అని అనవచ్చును. భవిష్యత్తులో జరిగే పనులు, ఆ పనులు కూడా ఎలా ఉంటాయి? స్టాప్లో ఉండాలి. నేను తర్వాత తింటాను. తర్వాత అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది. ఫ్యూచర్ వాక్యాలకి ఫ్యూచర్ వర్డ్స్ని యూజ్ చేయండి. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం, ఫార్ములా చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఫామ్స్ని యూజ్ చేయాలి కదా. ఫ్యూచర్ ఫామ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే ఈ ఫ్యూచర్ ఫామ్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? విల్ వచ్చిందంటే ఇంకా షెల్, కెన్, మే కంపల్సరీగా ఉంటాయి. ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్. ఫర్ సపోజ్ ఇక్కడ హ్యావ్ అనే ప్రెజెంట్ వర్బ్ని తీసుకున్నాం కదా. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ హ్యావ్, విల్ ప్లస్ హ్యావ్ విల్ హ్యావ్ అవుతుంది.
విల్ ప్లేస్లో షెల్ తీసుకున్నట్టయితే షెల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 కదా, షెల్ ప్లస్ హ్యావ్ షెల్ హ్యావ్ అవుతుంది. షెల్ ప్లేస్లో కెన్ తీసుకున్నట్టయితే కెన్ ప్లస్ హ్యావ్ కెన్ హ్యావ్ అవుతుంది. కెన్ ప్లేస్లో మే తీసుకున్నట్టయితే మే ప్లస్ హ్యావ్ మే హ్యావ్ అవుతుంది. ఈ విధంగా మీరు ఫ్యూచర్ ఫామ్స్ని ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చును. ఫర్ సపోజ్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చింది కనుక విల్ ప్లస్ V5 వర్బ్ని యూస్ చేస్తానంటే అలా కుదరదు. విల్ పక్కన ఫ్యూచర్ ఫామ్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా వీవర్ వర్బ్ని మాత్రమే యూస్ చేయాలి. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చింది కాబట్టి V5 వర్బ్ని యూస్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలా యూస్ చేయకూడదు. సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే మీరు విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1ని మాత్రమే యూస్ చేయాలి. ఈ ఫ్యూచర్ ఫామ్ పక్కన కంపల్సరీగా V1 వర్బ్ను మట్టుకే యూస్ చేయాలి. ఇలా ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1 ఉన్నప్పుడు మాత్రమే అది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అర్థమైందాలన్నా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమిటి? S3 వాక్యాలను ఉపయోగిస్తారు. S3 వాక్యాలు అంటే ఏమిటి? భవిష్యత్తులో జరిగే పనులు. ఆ పనులు కూడా ఎలా ఉంటాయి? వాక్యాలు అనేవి స్టాప్లో ఉండాలి. నేను తర్వాత తింటాను, నేను రేపు వస్తాను, రేపు వెళ్తాను, నేను సోమవారం సినిమా చూస్తాను. అంటే వాక్యాలు అనేవి భవిష్యత్తులో ఉండాలి, అందులోనూ స్టాప్లో ఉండాలి, రన్నింగ్లో ఉండకూడదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఈ టెన్సెస్లో వాక్యాలు అనేవి సింపుల్గా ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న వాక్యాలని యూజ్ చేస్తారు. నేను తింటాను అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం అవుతుంది. అంటే నేను ఒక నెక్స్ట్ సెకండ్కి తింటాను, లేదా నెక్స్ట్ ఆ పని జరుగుతుంది, నేను తింటాను అని అంటారు. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏమంటారు? నేను తిన్నాను అని అంటారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏమంటారు? నేను రేపు తింటాను, లేదా నేను మళ్ళీ తింటాను అని అంటారనమాట. అంటే సింపుల్ వాక్యాలని యూజ్ చేయాలన్నప్పుడు ఈ టెన్స్లో యూజ్ చేయండి. అర్థమైందలన్నా. నెక్స్ట్ 4th వన్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రెజెంట్లో కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది. ప్రెజెంట్ ఉన్నాం, ఇప్పుడు ప్రెజెంట్లో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. కంటిన్యూ అంటే రన్నింగ్ వాక్యాలను యూజ్ చేస్తారు. ప్రెజెంట్లో రన్ అవుతూ ఉన్నటువంటి వాక్యాలను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. R1 వాక్యాలని ఉపయోగిస్తారు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా R1 వాక్యాలన్నా రెండు ఒకటే. అర్థమైందాలన్నా. ఇప్పుడు ఈ టెన్స్ యొక్క ఫార్ములాని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ బీ ఫామ్స్ని యూజ్ చేస్తారనమాట. ప్రెజెంట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏమేమి యూజ్ చేస్తారు అని అంటే ఈజ్, యామ్, ఆర్ అనే బీ ఫామ్స్ని యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ బట్టి ఈజ్ వాడాలా, యామ్ వాడాలా, ఆర్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ కంటిన్యూయస్ అంటే రన్నింగ్ వాక్యాలు కదా, అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు, కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది కాబట్టి వర్బ్ అనేది ఐఎన్జీతో ఉండాలి. ఐఎన్జీతో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ V4ని యూజ్ చేయాలి. సో కంటిన్యూయస్ వచ్చింది కాబట్టి V4ని యూజ్ చేస్తాము. ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐగా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ ఈజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందలన్నా. ప్రెజెంట్లో ఉండాలి, వాక్యం అనేది ప్రెజెంట్లో ఉండాలి. ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఆ పనులు కూడా ఎలా ఉండాలి? కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. అలాంటి పనులకు ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ని ఉపయోగిస్తారు. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ని R2 వాక్యాలు అని అంటారు. R2 అంటే ఏమిటి? పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది. పాస్ట్లో గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్కి నంబర్ 5గా ఇచ్చుకుందాం. ఈ టెన్స్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ వాజ్, వర్
ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బట్టి వాజ్ వాడాలా వర్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ అంటేనే V4 కంపల్సరీగా ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఈ టెన్స్కి నెంబర్ 6గా ఇచ్చుకుందాం. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులు, భవిష్యత్తులో ఫ్యూచర్లో కంటిన్యూగా రన్ అవుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ అంటే V4 కంపల్సరీగా ఉండాలి. ఫ్యూచర్ అంటే ఇక్కడ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం కనుక బీకు ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది? V1 వర్బ్ బీ అవుతుంది కదా. ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? విల్, షెల్, కెన్, మే అనేవి ఫ్యూచర్ ఫామ్స్ అవుతాయి కదా. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 కదా. ఫ్యూచర్ ఫామ్ విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం కనుక ప్రెజెంట్ వర్బ్ ఇక్కడ V1 బీ అవుతుంది. విల్ ప్లస్ బీ విల్ బీ అవుతుంది. విల్ ప్లేస్లో షెల్ తీసుకున్నట్టయితే షెల్ బీ అవుతుంది. షెల్ ప్లేస్లో కెన్ తీసుకున్నట్టయితే కెన్ బీ అవుతుంది. కెన్ ప్లేస్లో మే తీసుకున్నట్టయితే మే బీ అవుతుంది. సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే ఈ విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీని యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్లో భవిష్యత్తులో పనులు కొనసాగుతూ ఉంటాయి కదా, జరుగుతూ ఉంటాయి, కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా, రన్ అవుతూ ఉన్నటువంటి వాక్యాలను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? సింపుల్గా వాక్యాలు అనేవి రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ టెన్సెస్ని యూజ్ చేస్తారు. వాక్యాలు అనేవి రన్నింగ్లో ఉంటాయి కదా, ఆ వాక్యాలు అనేవి సింపుల్గా ఉంటాయి కదా, అలాంటి సింపుల్ వాక్యాలను ఈ టెన్సెస్లో యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తింటూ ఉన్నాను అనేది సింపుల్ వాక్యం అవుతుంది కదా. నేను తింటూ ఉన్నాను అంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను ఆ పని చేస్తూ ఉన్నాను కనుక ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడండి అనమాట. నేను తింటూ ఉంటిని అంటే పాస్ట్ వాక్యం అవుతుంది కదా, రన్నింగ్ వాక్యం అవుతుంది. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడండి. భవిష్యత్తులో లేదా రేపు నేను తింటూ ఉంటాను అనేది ఫ్యూచర్ వాక్యం అవుతుంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడండి. అంటే వాక్యాలు అనేవి సింపుల్గా చిన్న వాక్యాలను యూజ్ చేయాలి. అది కూడా ఆ వాక్యాలు ఎలా ఉండాలి? రన్నింగ్లో ఉండాలి. ఆ పనులు అనేవి జరుగుతూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. అలాంటి పనులకు ఈ టెన్సెస్ను వాడండి. అర్థమైందా లెర్నర్స్? అలాంటి వాక్యాలకు ఈ టెన్సెస్ని యూజ్ చేయండి. సింపుల్గా ఉండాలి వాక్యాలు అనేవి. ఆ వాక్యాలు స్టాప్లో ఉన్నట్టయితే ఈ టెన్సెస్ని యూజ్ చేయండి. వాక్యాలు అనేవి సింపుల్గా ఉండాలి, అదేవిధంగా చిన్న వాక్యాలకు ఈ టెన్సెస్ని యూజ్ చేయండి. ఆ వాక్యాలు కూడా ఎలా ఉండాలి? రన్నింగ్లో ఉండాలి. అలాంటప్పుడు ఈ టెన్సెస్ని యూజ్ చేయండి. 7వది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్లో ఖచ్చితంగా ఆ పని జస్ట్ డిడ్ యాక్షన్స్ అంటే ఇందాకే జరిగిన పనులు లేదా రీసెంట్గా జరిగిన పనులు లేదా ఒకే పని రిపీటెడ్గా జరిగి ఉంటుంది కదా, అలాంటి పనులకు కూడా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి గుర్తుకు రావాల్సింది హ్యావ్ ఫామ్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా పర్ఫెక్ట్ అంటేనే V3 మనకు కంపల్సరీగా గుర్తుకు రావాలి. ప్రెజెంట్లో హ్యావ్ ఫామ్ ఏమవుతుంది? హ్యావ్ అవుతుంది కదా V1 వర్బ్. అదేవిధంగా హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ బట్టి హ్యావ్ వాడాలా హ్యాజ్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. పర్ఫెక్ట్ అంటేనే V3 కాబట్టి కంపల్సరీగా V3ని యూజ్ చేయాలి ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ హ్యావ్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ హ్యాజ్ని యూజ్ చేయాలి. ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఏ వాక్యమైనా సరే, ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వాక్యమైనా సరే ఈ ఫార్ములాని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నంబర్ 8 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో ఖచ్చితంగా ఆ పని జరిగి ఉంటుంది, ఖచ్చితంగా పని జరిగింది అని చెప్పడానికి ఈ టెన్స్ని ఉపయోగిస్తారు. పర్ఫెక్ట్ నిర్దిష్టంగా స్పెసిఫిక్గా పని జరిగింది అని చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు.
అర్థమైందనన్నా ఈ టెన్స్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ హ్యావ్ ఫామ్ని యూజ్ చేయాలి కదా. హ్యావ్కు V2 వర్బ్ ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి V2 వర్బ్ని యూజ్ చేయాలి. సో హ్యావ్కు పాస్ట్ వర్బ్ V2 వర్బ్ ఏమవుతుంది, హ్యాడ్ అవుతుంది. ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్ యొక్క వాక్యము ఖచ్చితంగా ఈ ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నంబర్ 9 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అని చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారనమాట. సబ్జెక్ట్ ప్లస్ విల్లు, షెల్, కెన్, మే అనేవి ఫ్యూచర్ ఫామ్స్ అవుతాయి. వీటికి ఖచ్చితంగా V1 వర్బ్ని యూజ్ చేయాలి కదా. V1 వర్బ్ ఏమవుతుంది, హ్యావ్కు అంటే హ్యావ్ అనే అవుతుంది. హ్యావ్ ఫామ్ యూజ్ చేయాలి కదా. హ్యావ్ ఫామ్కు V1 వర్బ్ ఏమవుతుంది, హ్యావ్ అనే అవుతుంది. సో విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి. పర్ఫెక్ట్ అంటేనే V3. సో V3 ప్లస్ ఆబ్జెక్ట్. నంబర్ 10 ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే వాక్యం అనేది, పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ పాస్ట్లో స్టార్ట్ అయ్యే పని ప్రజెంట్ ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పని, ఇంకా ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. పని అనేది గతంలో స్టార్ట్ అయి ఉంటుంది. గతంలో స్టార్ట్ అయ్యే పని ఇంకా ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్నట్టయితే అలాంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేయాలని. అదేవిధంగా పర్ఫెక్ట్ అంటేనే ఇక్కడ బీన్ అని V3 వర్బ్ని యూజ్ చేస్తాం. ఎందుకు చెప్పండి, ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులు కాబట్టి, ఇంకా అని వచ్చింది కాబట్టి బీన్ని యూజ్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ సబ్జెక్ట్ బట్టి హ్యావా హ్యాజా అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే ఇక్కడ బీన్ని యూజ్ చేస్తారు. ప్లస్ కంటిన్యూస్ కాబట్టి V4ని యూజ్ చేస్తారు. ప్లస్ ఆబ్జెక్ట్. పని అనేది గతంలో స్టార్ట్ అయి ఉంటుంది. ప్రజెంట్ కూడా రన్ అవుతూ ఉండాలి. అలాంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది 11th టెన్స్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏమిటి, పని అనేది గతంలోనే స్టార్ట్ అయి ఉంటుంది, గతంలోనే ఎండ్ అయి ఉంటుంది. ఎండ్ అయిండేది మనకు తెలియదు కాదు, గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. ఇంకా ఆ పని జరుగుతూ ఉన్నింది అని అంటారు కదా, పాస్ట్లో ఆ పని ఇంకా జరుగుతూ ఉన్నింది, ఇంకా అని వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఈ టెన్స్ని యూజ్ చేస్తారనమాట. గతంలో ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది. ఈ టెన్స్ యొక్క ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఫామ్ యూజ్ చేయాలి కదా. హ్యావ్ ఫామ్కి V2 వర్బ్ ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V2 వర్బ్ని యూజ్ చేయాలి. సో హ్యావ్కు V2 వర్బ్ ఏమవుతుంది, హ్యాడ్ ప్లస్ బీన్, ఇంకా అని అంటున్నాం కనుక బీన్ అని V3 వర్బ్ని యూజ్ చేస్తాము. ఈ బీన్ అనేది పర్ఫెక్ట్ని తెలుపుతుంది. ప్లస్ కంటిన్యూయస్ అంటే V4 వర్బ్ని యూజ్ చేయాలి. ప్లస్ ఆబ్జెక్ట్. ఏ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యమైనా సరే ఈ ఫార్ములాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఇది 12th టెన్స్ అవుతుంది. అంటే భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. ప్రజెంట్లో ఉంటూ ఫ్యూచర్లో ఆ పనులు ఇంకా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అనేది హ్యావ్కి ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి. ప్లస్ ఇంకా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ బీన్ అనే V3 వర్బ్ని యూజ్ చేస్తాము. ఈ బీన్ అనేది పర్ఫెక్ట్ని తెలుపుతుంది. ప్లస్ కంటిన్యూస్ కాబట్టి V4ని యూజ్ చేస్తాము. ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి 12 టెన్సెస్ యొక్క ఫార్ములాస్. ఇవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. అంటే మీరు కంపల్సరీగా ఈ ఫార్ములాస్ అనేవి నేర్చుకొని ఉండాలి. అర్థమైందా? కాంజుగేషన్ ఆఫ్ ఏ వర్బ్ అన్న 12 టెన్సెస్ అన్న అంతా ఒకటే. అంటే వర్బ్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది తెలుపుతుందన్నమాట. ఒక వాక్యము ఈ 12 టెన్సెస్లో ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐ తీసుకుందాం. ఇక్కడ V1 వర్బ్ ఈట్ తీసుకున్నాం.
ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి ఈ ఫార్ములాని యూజ్ చేసి వాక్యం రాద్దాం. సబ్జెక్ట్ ఐ కదా, ఐ ప్లస్ V1 వర్బ్ ఏమవుతుంది, ఈట్కు అంటే ఈట్ అవుతుంది. ఐ ఈట్ అంటే నేను తింటాను, నేను తింటాను అంటే నెక్స్ట్ నేను తింటాను అని అర్థం అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసినట్టయితే సబ్జెక్ట్ ఏమిటి ఐ కదా, ప్లస్ ఈట్కు V2 వర్బ్ ఏమవుతుంది ఏట్, ఐ ఏట్ అంటే నేను తిన్నాను అని అర్థం వస్తుంది అనమాట. S2 వాక్యం అవుతుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ఐ ప్లస్ విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ ఈట్కి ఏమవుతుంది ఈట్ కదా, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ ఈట్, ఐ విల్ ఈట్ అని అవుతుంది. ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను కదా, మళ్ళీ తింటాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. విల్ ఈట్ అంటే ఫ్యూచర్ని తెలుపుతుంది. అర్థమైందలేనా. ప్రజెంట్ కంటిన్యూస్లో వాక్యం రాసినట్టయితే సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ ఐ కదా, ప్లస్ ఐకు కంపల్సరీగా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయాలి. సో ఐ యామ్ ప్లస్ ఈట్కు V4 వర్బ్ ఏమవుతుంది ఈటింగ్ అవుతుంది కదా. ఐ యామ్ ఈటింగ్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను తింటూ ఉన్నాను అని అర్థము. ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్లో వాక్యం రాస్తే సబ్జెక్ట్ ఐ ప్లస్ వాజ్ కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ని యూజ్ చేస్తారు బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని, ప్లస్ ఈట్కు V4 వర్బ్ ఏమవుతుంది ఈటింగ్. సో ఈటింగ్ ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఐ వాజ్ ఈటింగ్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ వాక్యం ఏమవుతుంది ఐ వాజ్ ఈటింగ్ అవుతుంది అంటే నేను ఎస్టర్డే అయితే ఎస్టర్డే అంటే పాస్ట్ వాక్యాలకి పాస్ట్ టైమ్స్ని వాడండి, పాస్ట్ టైమింగ్స్ని వాడండి. నేను ఇక్కడ ఎస్టర్డే తీసుకున్నట్టయితే ఐ వాజ్ ఈటింగ్ ఎస్టర్డే నేను నిన్న తింటూ ఉంటిని అని అర్థం అనమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ఏమవుతుంది ఐ ప్లస్ విల్ బీ ప్లస్ V4 ఏమవుతుంది ఈటింగ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఐ విల్ బీ ఈటింగ్ అంటే నేను తింటూ ఉంటాను అని అవుతుంది. అర్థమైంది అన్నది. ఇప్పుడు ఈ టెన్సెస్లో వాక్యంకి అర్థం ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యం రాసినట్టయితే సబ్జెక్ట్ ఐ కదా, ఐ వచ్చిందంటే హ్యావ్ని యూజ్ చేయాలి. సో హ్యావ్ ప్లస్ ఈట్కు V3 వర్బ్ ఏమవుతుంది ఈట్, ఏట్, ఈటెన్, V1 V2 V3 ఈటెన్ అవుతుంది కదా. ఈట్, ఏట్, ఈటెన్ అనేది V3 అవుతుంది. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అని పెట్టినప్పుడైతే జస్ట్ ఇందాకే తిన్నాను అని అర్థమవుతుంది, అంటే ఇప్పుడే తిన్నాను అని అర్థమవుతుంది. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే తిన్నాను అని మీనింగ్ వస్తుంది. ఐ హ్యావ్ ఈటెన్ అంటే రీసెంట్గా తిన్నాను అన్న మీనింగ్ అయితే వస్తుందన్నమాట. అర్థమైందా. పర్ఫెక్ట్గా చెప్పాలి అన్నప్పుడు ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ డిడ్ యాక్షన్స్ చెప్పాలన్నప్పుడు ఐ హ్యావ్ ఈటెన్ అని చెప్పవచ్చును. పాస్ట్ పర్ఫెక్ట్లో రాసినట్టయితే సబ్జెక్ట్ ఇక్కడ ఐ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఈటెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఐ హ్యాడ్ ఈటెన్ అంటే నేను అప్పుడే జస్ట్ తిన్నాను, ఐ హ్యాడ్ ఈటెన్ అంటే నేను జస్ట్ అప్పుడే తిన్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ఏమవుతుంది ఐ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ఏమవుతుంది ఈటెన్ అవుతుంది కదా. ఐ విల్ హ్యావ్ ఈటెన్ నేను ఫ్యూచర్లో అప్పుడే తింటాను, ఖచ్చితంగా అప్పుడు తింటాను అని మీనింగ్ అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ పని జరుగుతుంది అని అర్థం అనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యం రాసినట్టయితే సబ్జెక్ట్ ఐ ప్లస్ ఐకు హ్యావ్ని యూజ్ చేస్తారు కదా, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఈట్కు V4 ఏమవుతుంది ఈటింగ్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే నేను ఇంకా తింటూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ కూడా నేను తింటూ ఉన్నాను అని అర్థం. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసినట్టయితే వాక్యము సబ్జెక్ట్ ఏమవుతుంది ఐ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఈటింగ్ అనేది V4 అవుతుంది. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ నేను తింటూ ఉంటిని, నేను ఇంకా తింటూ ఉంటిని అని అర్థం వస్తుంది అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసినట్టయితే సబ్జెక్ట్ ఏమవుతుంది ఐ కదా, ఐ విల్ హ్యావ్ బీన్ V4 ఏమవుతుంది ఈటింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే నేను ఇంకా తింటూ ఉంటాను అంటే ఫ్యూచర్ గురించి తెలుపుతుంది. ఫ్యూచర్లో నేను ఇంకా తింటూ ఉంటాను. అర్థమైందలన్నా. ఇప్పుడు ఒక్క వాక్యాన్ని 12 టెన్సెస్లో రాస్తే వాక్యం యొక్క అర్థం ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఎన్నో వాక్యాలని ఒకే వాక్యాన్ని 12 టెన్సెస్లో రాయండి, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు ఏ టెన్స్ని యూజ్ చేయాలి అన్నది ఇంకా చాలా క్లారిటీగా
తప్పులు లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమవుతుంది. ఒక వాక్యాన్ని 12 టెన్సెస్‌లో రాయండి. అర్థమైందా లెర్నర్స్? ఒకే వాక్యాన్ని 12 టెన్సెస్‌లో రాసినట్టయితే మీకు టెన్స్‌కి డిఫరెన్స్ ఏంటి అని అర్థమవుతుంది. వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది అని ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుందనమాట. నేను తింటాను అనే వాక్యాన్ని 12 టెన్సెస్‌లో నేను ఎలా అయితే నేను మీకు చెప్పానో అదేవిధంగా మీరు ఒక్కొక్క వాక్యాన్ని ఈ 12 టెన్సెస్‌లో రాయండి. నేను పరిగెత్తుతున్నాను అనే వాక్యాన్ని 12 టెన్సెస్‌లో రాయండి. మేము తింటున్నాము, మేము పడుకుంటున్నాము, మేము వెళ్తున్నాము, మేము వస్తాము. ఇలా ఒక వాక్యం తీసుకొని 12 టెన్సెస్‌లో రాయండి. అర్థమైందా లెర్నర్స్? అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పుడు ఏ టెన్స్‌ని యూజ్ చేయాలి అనేది ఏ కన్ఫ్యూజన్ లేకుండా టక్కున చెప్పేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఈ టేబుల్లో ఉన్నటువంటి ఫార్ములాస్ కంపల్సరీగా మీరు బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ వాక్యం అనేది ఏ టెన్స్ వాక్యము అనేది గుర్తుపట్టాలి. మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ టెన్స్ యొక్క ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. ఆ టెన్స్ ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. అలా గుర్తుకు వచ్చినట్టయితే మీరు వాక్యాలని ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యాన్ని రాయండి అంటే మీరు ఈజీగా రాస్తారనమాట కదా. ఫార్ములాస్ మీకు గుర్తుకున్నట్టయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయండి అంటే ఈ ఫార్ములా గుర్తు తెచ్చుకొని మీరు ఈజీగా సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఏది వాడాలి, V3 వాడాలా, V2 వాడాలా, హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేయాలా అనేది మీకు ఈజీగా. నేను ఇంకా నడుస్తూ ఉన్నాను అనే వాక్యం ఏమవుతుంది చెప్పండి? నేను ఇంకా నడుస్తూ ఉన్నాను అనే వాక్యం ఏమవుతుంది? ఇంకా వచ్చిందంటే బీన్ గుర్తుకు రావాలి. అది ఏ టెన్స్ అవుతుంది? పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది అని మీకు గుర్తుకు రావాలి. అదేవిధంగా నేను నడుస్తూ ఉన్నాను కదా, నడుస్తూ అంటే ఏం తెలుపుతుంది మనకు? కంటిన్యూస్ని తెలుపుతుంది. ఉన్నాను అంటే ఏం తెలుపుతుంది మీకు? ప్రెజెంట్ను తెలుపుతుంది. అంటే నేను ఇంకా నడుస్తూ ఉన్నాను అనే వాక్యం ఏం వాక్యం అవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యం అవుతుంది అనేది మీకు గుర్తుకు రావాలి. అర్థమైందా లెర్నర్స్? నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇంకా అనేది బీన్ను తెలుపుతుంది, పర్ఫెక్ట్ను తెలుపుతుంది. అదేవిధంగా ఇంకా నడుస్తూ అనేది మనకు రన్నింగ్ని తెలుపుతుంది, కంటిన్యూస్ని తెలుపుతుంది. అదేవిధంగా ఉన్నాను అనేది మనకు ప్రెజెంట్ని తెలుపుతుంది. మీరు ఈ 12 టెన్సెస్ నేర్చుకున్నట్టయితే వాక్యం ఇచ్చిన వెంటనే ఆ వాక్యం అనేది ఏ టెన్స్లో ఉంది, ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్ యొక్క ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. అప్పుడు మీరు ఈజీగా ఆ వాక్యం ఏంటి, అది ఏ టెన్స్లో ఉంది అనేది ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అదేవిధంగా ఏ వాక్యమైనా సరే ఇంగ్లీష్లోకి ఈజీగా కన్వర్ట్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ టేబుల్ని మీరు పక్కాగా నేర్చుకొని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.